శ్రీకాళహస్తిలో మాస్టర్ ప్లాన్ అమలు అయ్యేది ఎప్పుడెప్పుడా అని పట్టణవాసులు ఎదురుచూస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం కీలకమైంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయం రోజురోజుకి భక్తులు పెరిగిపోయి ఆలయం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల క్రితం మాజీ మంత్రి దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ ద్వారా ఆలయ అభివృద్ధి చేయడానికి ద్రోణి కన్సల్టెన్సీ అనే సంస్థకు డిపిఆర్ఓలు ఇచ్చారు. భారీగా తెలుగుదేశం ప్రభుత్వంలో భూసేకరణ చేపట్టారు. నాడు ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాస్టర్ ప్లాన్ పనులు నత్తనడకన చేరాయి. వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాస్టర్ ప్లాన్కి సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులతో సంప్రదింపులు చేసి పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా మాస్టర్ ప్లాన్కు చెందిన అధికారులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకొని ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని, దాతల ద్వారా కూడా మాస్టర్ ప్లాన్కు సహకరించి అమూల్యమైన మీ సలహాలు సూచనలు ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని స్థానిక ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ డిబిఆర్ఓలు రూపొందించి అమలు చేయనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ అధికారులు కూడా ఆలయ పరిసరాలలో ఉన్న ఖాళీ భూములను గుర్తించి వాటిని సద్వినియోగం చేసేందుకు భక్తులకు మరియు ఆలయ అవసరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామని తెలిపారు. మాస్టర్ ప్లాన్లో అందమైన రోడ్లను ఏర్పరిచి జల వినాయక ఆలయం సమీపంలో ఉన్న వంతెన నుండి దక్షిణ కరకట్టపై సుఖబ్రహ్మ ఆశ్రమం సమీపం వరకు కొత్త రోడ్డు ఏర్పాటు చేసి దాన్ని భరద్వాజ తీర్థంలోకి అనుసంధానం చేయుటకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ్యుల ఆలోచన ఆలయం చుట్టూ 40 అడుగుల రోడ్డు, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ తన తండ్రి హయాంలో రూపొందించామని, కానీ ఈ మధ్యలో డీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దానివల్ల మాస్టర్ ప్లాన్ వెనకబడిందని, మరలా మేము దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని, దీనికోసం అధికారులు కూడా సహకరించాలని కోరారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా భరద్వాజ తీర్థంలోని పరిపాలనా భవనాలు, అతిథి గృహాలు, ఉద్యానవనాలు నిర్మించే విధంగా మాస్టర్ ప్లాన్ ఉంటుందని అధికారులు అంటున్నారు. మరి 10 ఏళ్లుగా అమలు కాని శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాస్టర్ ప్లాన్ ప్రస్తుతం అమలవుతుందా అనేది స్థానికుల ప్రశ్న. మాస్టర్ ప్లాన్ అమలు అవ్వాలని అందరూ కోరుకుందాం.